ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూమికి సంబంధించి రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని వెంచర్లో రాజీవ్ కనకాలకు ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ను టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు. ఆ ప్లాట్ ను విజయ్ చౌదరి 70 లక్షల రూపాయలకు ఎల్బీ నగర్ కు చెందిన శ్రావణ్ రెడ్డికి అమ్మాడు. ఏడాది కింద శ్రావణ్ రెడ్డి తన ప్లాట్ పొజిషన్ చూసుకునేందుకు వెళ్లగా సదరు నెంబర్తో ప్లాట్ లేకుండా ఆనవాళ్లు చెరిపేసి ఉన్నాయి. దీనిపై శ్రావణ్ రెడ్డి విజయ్ చౌదరిని సంప్రదించగా ప్లాట్ ఇవ్వబోనని, దానిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేత సమాధానమిచ్చారు. ఏడాదిగా ఎన్నిసార్లు సంప్రదించినా ప్లాటును చూపకపోగా సదరు ప్లాటు ఉన్నదని ఒకసారి, అసలు లేదని మరోసారి ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితుడు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్ భాగస్వామి సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులిచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, సినీ నటుడు రాజీవ్ కనకాల అయితే వివాదంలో భూ వివాదంలో ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు. అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించి ఒక పసుమముల గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి 421 సర్వే నెంబర్ లో ఇతనికి కొద్దిపాటి ల్యాండ్ అయితే ఉంది. గత కొంతకాలంగా అక్కడ వాళ్ళు ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. దాని పక్కన కొన్ని ప్లాట్లు కూడా అయితే వీళ్ళకైతే ఉన్నాయి. ఈ గతంలో కూడా ఈ ప్లాట్లకు సంబంధించి రాజీవ్ కనకాలకు వాళ్ళ తండ్రి కూడా ఈ వివాదంలో ఇరుక్కొని కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ కూడా తిరిగినట్టుగా ఉంది. అయితే దీంట్లో ఈ ప్రస్తుతం ఈ కొద్ది సంవత్సర కాలంగా అయితే రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఒక పిండి శ్రవణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తికి అయితే అమ్మడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గుత్తా విజయ్ చౌదరి అయితే రాజీవ్ కనకాలకు సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో 230 గజాలు ఉన్నటువంటి ప్లాట్ ని 70 లక్షల రూపాయలకు రాజీవ్ కనకాల మేనేజర్ ఏదైతే గుత్తా విజయ్ చౌదరి ఉన్నారో అతను ఒక సంవత్సరం క్రితం అయితే ఎల్బీ నగర్ చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డికి అయితే అమ్మడం జరిగింది. అయితే జనరల్ గా అమ్మే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ని పొజిషన్ అయితే చూపించారు. అయితే జనరల్ ఆ తర్వాత అనంతరం శ్రవణ్ కుమార్ రెడ్డి అయితే అక్కడికి వెళ్ళగా దాన్ని క్లీన్ చేసి ఇతరులకు అమ్మడానికి ప్రయత్నం చేయడంతో గత కొద్ది కాలంగా అయితే అమ్మడానికి ప్రయత్నం చేయగా అక్కడ ప్లాట్ లేదని చెప్పేసి ఆ స్థానికులు అయితే తెలిపారు. అయితే ఈ విషయం పైన శ్రవణ్ కుమార్ రెడ్డి ఏదైతే తనకు అమ్మినటువంటి ఇది నిర్మాత ఎవరైతే ఉన్నారో విజయ్ చౌదరి, గుత్తా విజయ్ చౌదరి అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి అడగడం అయితే జరిగింది. తాను అమ్మిన ప్లాట్ నాకు రాజీవ్ కనకాల అయితే అమ్మడం జరిగింది. తాను నాకు పొజిషన్ చూపించాడు, మీకు కూడా పొజిషన్ చూపించాను, ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్ లేదంటున్నారు కదా, మేమైతే సెటిల్మెంట్ కి రండి మాట్లాడుకుందామని చెప్పేసి పలుమార్లు అయితే దాటవేసినటువంటి పరిస్థితి. ఇదే విషయంపై పలుమార్లు అడిగినప్పటికీ ఒకసారి ఇస్తాను అనడం, మీ ఇచ్చిన అమౌంట్ మీకు 70 లక్షల రూపాయలకి ప్లాట్ తీసుకున్నారు, ఆ 70 లక్షల రూపాయలు మీకు తిరిగి ఇస్తానని చెప్పడం, అదే పదే అడగడంతో కొద్ది సమయం పెట్టడం, మళ్ళీ అడిగిన వెంటనే బెదిరింపులకు పాల్పడినట్లుగా అయితే బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం పైన విసిగిపోయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి అయితే గత ఈ 5వ నెలలో మేలో పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 573/2025 క్రైమ్ నెంబర్ కింద అయితే పోలీసులు అయితే కేసు నమోదైతే చేయడం జరిగింది గుత్తా విజయ్ చౌదరి పైన. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ల్యాండ్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో రాజీవ్ కనకాల, అతను ఉద్దేశపూర్వకంగానే తన వద్ద ఉన్నటువంటి విజయ్ చౌదరికి అమ్మడము, అక్కడి నుంచి ఆ విజయ్ చౌదరి ద్వారా శ్రవణ్ కుమార్ రెడ్డికి అయితే అమ్మడం జరిగింది. కాబట్టి ప్రధాన నిందితులుగా అయితే దీంట్లో ముందుగా ఇతన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే నిర్ణయానికి వచ్చారు. దీంట్లో హైదరాబాద్ సిఐ నాగరాజ్ గౌడ్ అయితే ఈ గత 2 రోజుల క్రితం అయితే 18వ తారీఖు రోజు ఈ నెల 18వ తారీఖున రాజీవ్ కనకాలని విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ ల్యాండ్ పైన కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. గతంలో వాళ్ళ ఫాదర్ రాజీవ్ కనకాల ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఈ ప్లాట్ల విషయంలో కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు కావాలనే ఉద్దేశపూర్వకంగా అమ్మారా లేదా నిజంగా కూడా తెలియకుండా అమ్మారా అనే విషయము పోలీసు విచారణకైతే హాజరైతే రాజీవ్ కనకాల, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి మేనేజర్ ఇద్దరు కూడా విచారణకైతే హాజరు కావాల్సి ఉంది. ఆ విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు వాళ్ళు అయితే సమాధానం చెప్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పూర్తిగా లింక్ లో ఉన్న డాక్యుమెంట్లు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న డాక్యుమెంట్లు అయితే సబ్ రిజిస్టర్ ద్వారా అయితే దీనికి ఎంక్వైరీకి విచారణకు వచ్చిన సమయంలో సబ్ రిజిస్టర్ ద్వారా పూర్తి సమాచారం అయితే తెలుసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్లు అయితే లేని ల్యాండ్ ని సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశారా, లేక నిజంగా ఉన్న ప్లాట్ ని అయితే అమ్మడం జరిగిందా, ఈ పొజిషన్ ఎందుకు అని చెప్పేసి పోలీసు అయితే రాజీవ్ కనకాలని విచారించున్నారు. దాదాపుగా ఈ రోజు రేపట్లో అయితే రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంపల్సరీగా హాజరు కావాల్సి ఉంటుంది. వైశాలి, రైట్.
థ్యాంక్ యూ శివ. ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూమికి సంబంధించి రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. పెద్దంబరపేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని వెంచర్లో రాజీవ్ కనకాలకు ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ను టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు. ఆ ప్లాట్ ను విజయ్ చౌదరి 70 లక్షల రూపాయలకు ఎల్బీ నగర్ కు చెందిన శ్రావణ్ రెడ్డికి అమ్మాడు. ఏడాది కింద శ్రావణ్ రెడ్డి తన ప్లాట్ పొజిషన్ చూసుకునేందుకు వెళ్లగా సదరు నెంబర్తో ప్లాట్ లేకుండా ఆనవాళ్లు చెరిపేసి ఉన్నాయి. దీనిపై శ్రావణ్ రెడ్డి విజయ్ చౌదరిని సంప్రదించగా ప్లాట్ ఇవ్వబోనని, దానిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేత సమాధానమిచ్చారు. ఏడాదిగా ఎన్నిసార్లు సంప్రదించినా ప్లాటును చూపకపోగా సదరు ప్లాట్ ఉన్నదని ఒకసారి, అసలు లేదని మరోసారి ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితుడు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్ చౌదరి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్ భాగస్వామి సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులిచ్చారు.